భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం 3వ ఎంక్లేన్ గ్రామ పంచాయతీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం. ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు ఎవరికీ కేటాయించకపోయినా కొంతమంది వాటిని ఆక్రమించి ఇళ్లలో ఉంటున్నారని, లిస్ట్ లో పేర్లు వచ్చిన వారికే ఇళ్లను కేటాయించాలని గ్రామస్తులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. మళ్ళీ వాళ్ళ సెమ్ము వాళ్ళకి ఎందుకు ఇవ్వదంటే చెప్పేసి అంత గతంలో అనితీ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఇచ్చా, 2 సార్లు కంప్లైంట్ ఇచ్చా. లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఎవరైనా సరే గ్రామసభ పెట్టండి, మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరికి వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఒక చిన్న మాట. అయితే ఆ గతంలో చెప్పినప్పుడు డోర్లు తలుపులు అన్ని దొబ్బపోయినాక దాని తర్వాత మా స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం. ఏమని ఇవన్నీ దొబ్బపోయినా కంప్లైంట్ పెట్టినాక మళ్ళీ ఏం చేసాం, ఈ 10 ఇళ్లలో అపచారంగా అన్ని తాగడం చేయడం జరుగుతుందని చెప్పేసి మన గతంలో కలెక్టర్ గారికి ఇచ్చాను, ఆడియో గారికి ఇచ్చాను, ఎంఆర్ఓతో చెప్పాను, దాని తర్వాత ఏఈడీతో కూడా చెప్పాను. మీరు లేని వాళ్ళకి ఎవరికైనా ఇల్లు ఇవ్వండి, లేకపోతే మీరు కులగొట్టటమైనా జరగండి అని చెప్పేసి నేను మాట్లాడే జరిగింది కూడా. జరిగినాక దాని తర్వాత మళ్ళీ ఏఈడీ దగ్గర పోయి మీరు ఆ 10 ఇళ్లలోకి వచ్చి అక్కడ ఏమన్నా తాగిన వాళ్ళు తాడు చెట్టు ఎక్కిన వాళ్ళు అందరూ చికా చేస్తారు, మీరు ఇల్లు ఇవ్వమని చెప్పేసి మళ్ళీ నేను వచ్చిన కొత్త కలెక్టర్ గారితో కూడా నేను చెప్పడం జరిగింది. జరిగినాక దాని తర్వాత సిఎస్ఆర్ తోటి కూడా చెప్పాను, సార్ ఏం జరిగిందంటే ఇది ఫస్ట్లో కూడా ఇట్లా జరుగుతుంది, మీరు కనీసం మీరు కూడా తింటామని చెప్పేసి నేను కూడా సాయంత్రం కూడా ఒకళ్ళిద్దరు కూడా తిప్పడం జరుగుతుంది. ఆడ జరిగిన ప్రకారంగా వీళ్లకు నేను తాళం వేసి తాళం మన సీఎం తోటనే తాళం మీరు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగినాక దాని తర్వాత ఇది పోయినాక సంగతి నాకు కూడా తెలియదు. నాకు ఇప్పుడు దాకా మీరు నాకు ఫోన్ వచ్చేదాకా కూడా నాకు తెలియదు, ఎవరు ఇచ్చిరా ఎవరు వాళ్ళు ఎందుకని పోయారో పై ఆఫీసులు ఎంఆర్ఓ ఫోన్ చేయండి. దీనికి ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారితో మీరు మాట్లాడండి, చేయండి మీరు ఎవరైనా నా ముద్దు లేదు. బాగుంది కాబట్టి మనం విన్నాము. ఇదే అదే జీరో ఇళ్లలో పోతే, కేసీఆర్ ఇళ్లలో పోతే మేము అర్హులము, మాకు పేరు వచ్చింది లిస్ట్ లో, మేము కాబట్టి ఉంటున్నాం. ఈ రోజు మేము ఎవడెవడో తాగలేకపోతే మేము ఈ రోజు మేము వచ్చినాం. మాకు గతంలో ఇదే ఇల్లు ఎందుగారు ఇదే గతంలో ఇల్లు ఇచ్చి ఉంటే వీళ్ళు పోయేటోళ్ళు వీళ్ళు ఎందుకని పోయారో ఎవరు కూడా కబుర్ తెలియదు. వాళ్ళు ఎంత పోతారో గ్రామ సభ పెట్టాలి, ఎంఆర్ఓ కావాలా, అన్ని సక్సెస్ చేయాలి, అది ఇవ్వాలి. నేను గతంలో కూడా అందరితో చెప్పా, లేని వాళ్ళకి ఇబ్బంది అయ్యా, లేని వాళ్ళకి ఇబ్బంది అంటే ఎస్టీ వాళ్ళకి లేదు, గుట్టోళ్ళకి లేదు. చెప్పేది ఒక్కటే మాట వినండి, ఎస్టీ వాళ్ళక బీసీ వాళ్ళక మనకేం చెప్పాలా, లేదు దాని కన్ఫర్మ్ గా మనకి ఏమి ఇప్పుడు దాకా ఇళ్ళకి ఇస్తామా, ఇళ్ళకి ఇస్తామన్నది మనకి ఎవరు చెప్పలేదు. అదే వాళ్ళ పిలిపిస్తాము, మాట్లాడదాం అంతే. ఎక్కడ పోయాను నాకు వచ్చిన ఆఫీసర్లు దాని ఎవరు కన్సల్ట్లు ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడతారు, మనం మాట్లాడటం కాదు. దానికి ఎవరు ఎంఆర్ఓ బాస్ కలెక్టర్ ఎంఆర్ఓ గొప్ప చెప్పిన కలెక్టర్ వాళ్ళు చూసుకోవాల్సిందే.
బండ్ల నన్ను పోతానే అన్నీ అప్పుడే అవుతాయి కానీ మొత్తము దండవాళ్ళు వచ్చేస్తున్నారన్న డబల్ బెడ్రూమ్ మొత్తం దండవాళ్ళు వచ్చి ఆక్యుపై చేసిండు. ఎవరున్నామన్నారు? ఎవరుంటారు? ఎవరంటే మేము అర్హులు అంటారు. అర్హులు ఎట్లా అయింది? సర్పంచ్ ఇచ్చిందా? ఎవరిచ్చింది ఇల్లు? ఓటు వేయలేదా మేము? మేము ఓటేసినప్పుడు ఏంటండి మరి? మీరు ఎవరు ఇవ్వడానికి? వాళ్ళు ఎవరు వచ్చిండడానికి? ఎమ్మెల్యే గారు ఇచ్చిందండి. మా త్రీంగ్లేన్ గ్రామం. నా పేరు శంకర్. నేను పుట్టి పెరిగి 40 సంవత్సరాలు ఇక్కడ. నాకు 2 పిల్లలు. నాకు ఇల్లు లేదు. ఓన్లీ ఈ కేసీఆర్ కట్టించిన ఇండ్లు కానీ, దళిత బంధు కానీ, గృహలక్ష్మి బంధం కానీ ఏమి రాలే. కనీసము ఒక్క ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు కానీ ఎవరైనా కానీ వారికి కూడా ఇల్లు లేదు. ఎస్సీ వాళ్ళు కదా ఆగమ్మ కనీసం మాట్లాడుతున్నా కదా, మాట్లాడండి. మీరు మాట్లాడితే ఒక్కరికి కూడా ఇల్లు లేదు. మేము రోడ్డు మీదకి రావడానికి కారణం ఈరోజు ఎస్టీ వాళ్ళకే అర్హులు అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా కేసీఆర్ ఇండ్లు ఏమైతున్నాయో వీటి తాళాలు బలగొట్టుకొని వాళ్ళు వచ్చి ఉన్నారు. ఏంటిది ఈ సమస్య? ఎవరు పంపించారు మిమ్మల్ని అడిగితే మేము వచ్చినాం, మాకు ఎవరు చెప్పుడేంటి, మేము అర్హులం, మాకు ఇల్లుగా మా పేరు వచ్చింది, మేము ఉన్నాము, మీరు ఎక్కడికి పోతారో పోండి, మేము చేసుకుంటాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మాకు ఇల్లు లేవు భయ్. మేము అడిగేది ఒకటే, ఎమ్మెల్యే గారు ఇచ్చారా లేకపోతే సర్పంచ్ గారు ఇచ్చారా? గ్రామంకు ఒక తల్లిలాగా సర్పంచ్ ఉంది, ఆ సర్పంచ్ గారు ఇచ్చారా లేకపోతే ఎమ్మెల్యే గారు పంచారా? చెప్పండి, మేము వెళ్ళిపోతాం రోడ్డు మీద నుంచి. మాకు కావాల్సింది ఇది. మాకు ఇల్లు లేవన్నా, మాకు దయచేసి మాకు న్యాయం చేయగలరు అంతే. ఆఫీసర్లు వస్తారు, మీరు మేము ఉంటే మీరు అట్లా చేస్తారా? మీరు అట్లే ఉంటారా? న్యాయం జరగాలి ఇక్కడ. ఇల్లు లేని వాళ్ళకి ఇమ్మన్నారు, ఓన్లీ ఎస్టీ వాళ్ళకి ఇమ్మన్నా. ఎస్టీ రిజర్వేషన్ ఉందని చెప్పి వాళ్ళు దౌర్జన్యం మాట్లాడుతున్నారు. కూడా తాగి తిరిగి చూస్తే మా ఇల్లు మేము కాపాడినామంటుంది ఈరోజు. సర్పంచ్ గారు ఎక్కడొచ్చినా వాళ్ళని తెలుసుకోమనండి. మీరు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు ఇల్లు ఇవ్వండి, మేము ఇయ్యదలుచుకోలేము. ఏమైనా మాట్లాడండి. ఎవరో ఎగిచ్చినట్టు కాదు. అదే ఎవరిదా చూసుకుంటున్నాడు, ఎవరి ఫోటోలో పిల్లలు బాబులు నా కొడుకు ఎందుకు వచ్చానమ్మా? ఇదే పోయి దూరం కూర్చున్నావు. నీకు ఇల్లులో నువ్వు ఎందుకు కూర్చున్నావు మరి? సెక్రటరీ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ గారు ఉన్నారు. ఉప సర్పంచ్ గారు కూడా పరిష్కారం చేస్తామనేది పరిధిలో ఉన్నటువంటి కేసీఆర్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ రూమ్లు దళితులకి, ఇల్లు లేని వాళ్ళకి, ఒక ఎస్టీ ఎస్సీ అని షెడ్యూల్ కులాలందరికీ, ఒక ఇల్లు లేని వాళ్ళకి మాత్రము
కేసీఆర్ గారు ఇవి కట్టేయడం జరిగింది. కట్టేయడం జరిగిన తర్వాత ఇది కొన్ని సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఇది కట్టి ఇక్కడ ఉన్నది ఇల్లులు. ఇందులో చెట్లు పెరిగినాయి, పుట్టలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కానీ ఈ రోజున నిన్నటి దినమున ఇక్కడికి తండా నుంచి తండావాసులు వచ్చేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాళాలు వాళ్ళ కొట్టుకొని ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు పంచలేదు, ఒక గ్రామ సర్పంచ్ గారు పంచలేదు, ఒక ఎంపీటీసీ గారు పంచలేదు, ఎవరు పంచలేదు. మాకు ఇల్లులో మా పక్కనే ఇల్లులో మేము కూడా ఇల్లు లేక చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. కానీ ఈ రోజున ఏమన్నా అడిగితే మాది రిజర్వేషన్ కోటా ఉంది, మా పేర్లు ఉన్నాయి అందులో, కాబట్టి మేము తాళాలు వాళ్ళ కొట్టుకున్నాం. మేము ఎవరు మమ్మల్ని ఉండమనలేదు, మేము ఉంటున్నాం అని చెప్పి అంటారు. ఉండమన్నది ఎవరో ఉన్నదెవరో మాకైతే తెలియదు. మాకు న్యాయం జరగాలి. ఈ ఇల్లులో కూడా ఉన్నవాళ్ళు ఎవరు పంపించారో చెప్పండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇళ్ళల్లో ఉండి మేము వచ్చి మీరు ఎందుకున్నారంటే మమ్మల్నే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల పెద్దవాళ్ళు ఎవరు పంచలేకపోగా మా గ్రామ సర్పంచ్ గారు ఇప్పుడు వచ్చారు. మేము రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. కావున ఈ ఇల్లుల కోసం లేని వాళ్ళకి ఇల్లులు ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇళ్ళల్లోకి వచ్చి ఈరోజు తాళాలు వల్ల కొట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పెద్దవాళ్ళు ఎవరైతే ఈ ఇల్లుల కోసం మీరు ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంది అన్న రోజున వాళ్ళు వచ్చి ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ త్రీంక్లేన్ గ్రామంలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. రాత్రే జరుగుతుంది, పగలు మాత్రం బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని పెద్దవాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి పెద్దవాళ్ళు మీరు దీన్ని తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.